హలో అండి, నమస్తే. నా పేరు చంద్రశేఖర్. మాది సాగరంగిరి దగ్గర అలెక్క టవర్ దగ్గర నర్సరీ. మా దగ్గర డిఫరెంట్ ప్లాంట్స్, ఫ్లవర్స్, ట్రీస్, ఇండోర్ ప్లాంట్స్ అన్నీ దొరుకుతాయి. సక్యులెంట్స్ కానీ ఏవైనా కానీ క్యాక్టస్ కానీ ఏమన్నా తెప్పిస్తాం. ప్రతి రకం ప్లాంట్ మా దగ్గర దొరుకుతుంది. లేకపోయినా కానీ కడియ నుంచి తెప్పిస్తాం, లేదంటే పూణే నుంచి తెప్పిస్తాం. మా దగ్గర మ్యాక్సిమం అన్ని ప్లాంట్ దొరుకుతాయండి. మల్లె, బలేరియా, నూరు వరహాలు, గన్నేరు. దీని పేరు మల్లె అండి. తొట్లో వస్తే కింద నేల మీద వస్తే తొట్లో వస్తాయండి. 2 డేస్కి డైలీ ఈవినింగ్ వాటర్ వేయకుండా సరిపోద్దండి వీటికి. ఇంకా బలేరియా ఉన్నాయి, నూరు వరహాలు కానీ నందివర్ధనం కానీ మ్యాక్సిమం అన్ని ఫ్లవర్స్ ఉన్నాయండి మన దగ్గర. గన్నేరు కానీ ఈ తొట్లు వచ్చి ఉన్నాయి, మామూలు నేల మీద వచ్చి ఉన్నాయి. 2 డేస్కి 1 డేకి వాటర్ వేసుకుంటే సరిపోద్ది వీటికి. పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు. మళ్ళీ కానీ సన్నజాజి కానీ స్టార్ లైట్ కానీ క్రాటన్స్ ఉన్నాయి. దురంత కానీ ఇది దురంత క్రాటన్స్ అండి. హ్యాంగింగ్ పోట్లో కానీ లేదంటే ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి 2 డేస్కి 3 డేస్కి వాటర్ వేయకుండా సరిపోద్ది. ఇంటికి తక్కువ వాటర్ పడుతుంది. ఇంకా కరివేపాకు కానీ మందారంలో కలర్స్ కూడా ఉంటాయండి. ఇంకా ఈ గన్నేరు అండి, ఇది వైట్ ఫ్లవర్స్ వస్తుంది. దీంట్లో రెడ్ ఉంటాయి, పింక్ ఉంటాయండి. ముద్ద గన్నేరు కూడా ఉంటుంది. ఎక్కువ దేవుళ్ళకి వాడుతూ ఉంటారు. తొట్టులోనే వస్తాయి, భూమి మీద వస్తాయండి. ఇవి 2 డేస్కి 1 డేకి వాటర్ వేయకుండా సరిపోద్ది. మందారం అండి, ఇది రాఖీ క్లేపర్ అండి. దేశీ గులాబీ ఉన్నాయండి మన దగ్గర. ఇది ఆక్సిజన్ ప్లాంట్ అండి, వామ చెట్టు. ఆక్సిజన్ కూడా వాడతారు. ఇది ఆయుర్వేదం చెట్లు అండి. ఇప్పుడున్న పరిస్థితిలో కరోనా సిచ్యువేషన్లో బాగా సేల్ అయ్యే చెట్టు అండి ఇది. ఆక్సిజన్ ప్లాంట్ ప్లస్ ఆయుర్వేదం కూడా పనిచేద్దండి. ఇవన్నీ షో అండి. క్రాటన్స్ హౌస్ ముందు వేసుకునే చెట్లు అండి. బ్లాక్ అండ్ ఫైకస్ కానీ, రష్యానా కానీ, హారికా ఫామ్ కానీ, ఇంకా సైబ్రస్ కానీ. ఇదేమో 100 వరాల హైబ్రిడ్ రకం అండి. ఫ్లవర్స్ కూడా పోస్తాయి దీనికి, చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ దీనికి. ఈ టైప్లో హైబ్రిడ్ రకం అండి ఇది. 100 వరాల హైబ్రిడ్ అండి. నాటు కూడా ఉంటాయి మన దగ్గర, హైబ్రిడ్ కూడా దొరుకుతాయి. తొట్టులో బాగా పోస్తాయండి. ఇంకా మన దగ్గర సైబ్రస్, పూణే సైబ్రస్ ఉందండి, కడియం సైబ్రస్ ఉందండి. ఇది బుష్ అండి, సైబ్రస్ అంటారో లేదంటే సైబ్రస్ బుష్ అంటారో. ఇది ఇండోర్ కూడా వస్తుంది, అవుట్డోర్ కూడా వస్తుంది, బాల్కనీలో వస్తుంది అండి. బుష్ టైప్ అవుద్ది, హైట్ అవుద్ది. దీని పేరు ఎజ్జోరా అండి. ఇది ఇంటీరియర్ డిజైన్ కూడా ఎక్కువ వాడుకుంటున్నారు. చిన్న చెట్టు అవుద్ది, బుష్ అవుతుంది. తొట్లో కూడా బాగా వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి బాల్కనీలో పెట్టుకుంటున్నారు. టీఎంసీ అండి, చిన్న ఫ్లవర్స్ వస్తుందండి. ఇది చిన్న ఎక్కువ ఫ్లవర్స్ ఇంట్లో దేవుడికి ఇక్కడ పెట్టుకోవడానికి ఎక్కువ ఫ్లవర్స్ వస్తుంది. ఇది దేశీ కరివేపాకు అండి. ఇది స్మెల్ కానీ ఏదైనా మనకి హైబ్రిడ్ మీద చాలా బాగుంటుందండి. ఇది స్మెల్ కానీ లేదు, ఫ్లేవర్ కానీ కరివేపాకు దేంట్లో అని చూసుకుంటాం. కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి. ఇది టెంపుల్ ట్రీ అంటారు దీని పేరు. నందివర్ధనం కానీ, గరుడ వర్ధనం కానీ. మందారంలో కలర్స్ కూడా ఉన్నాయండి. కొత్త మందారాలు వచ్చినాయి. ఇంకా ఇదిగోండి 100 వరహాలు దేశీ అన్నాను కదా, ఇదే అండి అది. ఇది కూడా ఎక్కువ ఫ్లవర్స్ ఎప్పుడు పోస్తూనే ఉంటుందండి. తొట్లో వస్తాయి, నార్మల్ భూమి మీద దాంట్లో వస్తాయండి. ఇంకా మందారంలో కలర్స్ ఉన్నాయండి. ఇదిగోండి, ఇదో మందారం అండి. ఇది వైశ్రా మందారం అండి. ఎక్కువ ఇదే పెట్టుకుంటున్నారండి. హైదరాబాద్లో ఎక్కువ వాడిది ఇదే అండి. ఎక్కువ పూలు పోస్తాయి, తొట్టులో పోస్తాయండి. ఇవి అపార్ట్మెంట్లో కూడా ఇవే పెట్టుకుంటున్నారండి ఎక్కువ. ఇప్పుడు ముద్ద మందారం అండి. ఇది ముద్ద మందారం అండి. ఎక్కువ ఎంత పువ్వు పోస్తుందండి, పెద్ద ఫ్లవర్ వస్తుంది. ఎక్కువ ఫ్లవర్స్ కూడా పోస్తాయండి ముద్ద మందారం. బత్తాయి చెట్లు అండి, హైబ్రిడ్ అండి, అంట్లు అండి, గ్రాఫ్టింగ్ అంట్లు. దీనికి ఎప్పుడు చెట్టుకి కాయలు కాస్తూనే ఉంటాయి. తోటలో ఉన్నప్పుడు ఇప్పుడు కాయలు ఉంటాయండి. చెట్టుకి 4-5 కాయలు ఇప్పుడు మా దగ్గర ఉంటాయండి. తోట తీసుకెళ్ళి పెట్టడానికి సూపర్ ఉంటాయండి. మ్యాక్సిమం అన్ని ఫ్లవర్స్ కానీ, ట్రీస్ కానీ, లేదంటే ఫ్రూట్స్ కానీ అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ల్యాండ్స్కేపింగ్ కూడా చేస్తాం. ఇంకా వర్క్ ఇంటీరియర్ వర్క్ కానీ ఏదైనా చేస్తామండి. దీని పేరు స్టార్ లైట్ అండి. షోకి పెట్టుకుంటారు, ఇంటి దగ్గర తొట్టులో పెట్టుకుంటారండి, లేదంటే గేట్ సైడ్ వేసుకుంటారు. ఇది బుష్ పెద్దగా అవుతుందండి. బుష్ చాలా బాగుంటుంది, వైట్ కలర్ ఆకులు వస్తాయి. దీని పేరు టీఎంసీ అండి. దేవుళ్ళకి ఎక్కువ పెట్టుకుంటారు పూలు. ఇవి చెట్టు నిండా ఇప్పుడు పూలు ఉంటాయి. ఇంకా మన దగ్గర హైబ్రిడ్ మందారం ఉన్నాయండి, గులాబీ ఉన్నాయండి. ఇంకా గులాబీ ఉన్నాయండి, కలర్స్ ఉంటాయండి. మ్యాక్సిమం 10 కలర్స్ దాకా ఉంటాయండి మన దగ్గర. ఇప్పుడు నేను ఇచ్చాం. ఇంకా మన దగ్గర దేశీ గులాబీ ఉందండి. దేశీ గులాబీ కూడా ఉన్నాయండి మన దగ్గర. అరికే ఫామ్ కానీ, లెమన్ కానీ, నిమ్మ చెట్లు కూడా ఉంటాయండి మన దగ్గర. నిమ్మ చెట్లు కూడా హైబ్రిడ్ ఉంటాయండి. ఇప్పుడు కాయలతో ఉంటాయి, కాయలతో ఉంటాయి. హరికే ఫామ్ కానీ, అరికే ఫామ్ ఆర్డర్ మీద ఎన్ని కావాలని తెప్పిస్తామండి మేము. ల్యాండ్స్కేపింగ్ కూడా చేస్తున్నాం. అంటే కొన్ని రోజులు అండి ఎక్కువ పూలు పోస్తాయి, గుత్తు కింద ఎక్కువ పూలు పోస్తాయి. ప్లస్ ఇంకా దీంట్లో సెంటెడ్ రోజులు కూడా ఉంటాయి, ఎక్కువ వస్తాయండి. ఇవన్నీ హ్యాంగింగ్ పోట్లు అండి. ఒక బాల్కనీలో పెట్టుకుంటారు షోకి. ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్లు అండి. మనీ ప్లాంట్ కానీ ఏమైనా ఆక్సిజన్ ప్లాంట్లు అండి. ఇవన్నీ కూడా ఇంకా దీంట్లో రకాలు ఉంటాయండి, మోడల్స్. మ్యాక్సిమం అన్నీ తెప్పిస్తామండి. ఇదేమో జేడ్ ప్లాంట్ అండి. ఇండోర్ పెట్టుకుంటారు, అవుట్డోర్ పెట్టుకుంటారండి. ఆక్సిజన్ ప్లాంట్ అండి. ఇది కరోనా వచ్చాక బాగా సేల్ అయిందండి. ఇది సేల్ అయిన ప్లాంట్లు. ఇది ఒకటండి. ఇది రాఖీ క్లేపర్ అండి. మన గ్రిల్కి కానీ లేదంటే దేనికన్నా తాడుకి కానీ పెట్టుకుంటే ఎక్కువ పూలు పోస్తుందండి. ఇది ఇప్పుడు ఫ్లవర్స్ ఉంటాయండి దీనికి. మదర్ ప్లాంట్లు అండి ఇవి. దీని పేరు కెలన్సీ అండి. ఇది కూడా ఎక్కువ పూలు పోస్తుందండి. ఇండోర్ వస్తుందండి, అవుట్డోర్ వస్తుందండి. లైట్గా వాటర్ 2 డేస్కి 3 డేస్కి పోసుకుంటే సరిపోతుందండి. సుమంగళి పోకండి, ఒక్క చెట్లు అండి. మ్యాక్సిమం పాక్స్ చేయలే కానీ ఒక్క కానీ, మిచ్చిమేరి గ్రీన్ కానీ, మిచ్చిమేరి గోల్డ్ కానీ ఈ బ్యాగ్లో ఉన్నాయండి, తెప్పిస్తాం మేము. ల్యాండ్స్కేపింగ్ కూడా వాడతారండి ఎక్కువ ఈ చెట్లు. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. పూణే నుంచి వస్తాయి మాకు. స్నేక్ ప్లాంట్ కానీ, ఇండోర్ ప్లాంట్స్ కానీ, లిప్స్టిక్ కానీ, స్నేక్ ప్లాంట్ కానీ, బాన్సాయ్ కానీ,
బాన్సీ మొక్కలు కానీ సైక్లెన్స్ కానీ అన్నీ ఉంటాయండి మా దగ్గర. ఇంకా ఇది అరలియా బుష్ అండి, గ్రీన్ అండి. దీని పేరు పైడిపాలు అంటారు. రెడ్ ఆకులు వస్తాయండి. ఇది పిల్ల క్రాటన్స్ అండి. ఇవి కూడా ఇండోర్ పెట్టుకుంటారు, అవుట్డోర్ పెట్టుకుంటారండి. కలర్ బాగా తిరుగుతాయండి. సైబ్రస్ అండి, బుష్ అవుతుందండి, పెద్దగా అవుతుంది చెట్టు. ఇండోర్ పెట్టుకుంటారు, అవుట్డోర్ పెట్టుకుంటారండి. గోల్డెన్ సైబ్రస్ అండి. ఈ పిట్రో క్రాటన్స్ అండి, ఇండోర్ పెడతారు, అవుట్డోర్ పెడతారండి. ఇవి కూడా షోక్ అండి. ఈ గోల్డెన్ కాటన్స్ అండి, మిరపకాయలా ఉంటాయండి ఆకులు. ఇండోర్ వస్తాయి, అవుట్డోర్ వస్తాయండి. ఇది అలా మనకి రేపు రెండు ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి, తేక వస్తుంది. ఇది ముషండా అండి. ఇది రెడ్ లీవ్స్ వస్తాయండి. దీనికి ముందు ఆకులు రెడ్ లీవ్స్ వచ్చి తర్వాత ఆకులు వస్తాయండి. తమలపాకు అండి, కలకత్తా పాన్ అండి. ఇది పాన్ కొడతారు ఎక్కువ. ఇది ఇండోర్ కూడా అవుట్డోర్ కూడా వస్తుందండి. తొట్టులో పెట్టినా కానీ అలా తీగలా ఇప్పుడు పాగుతూనే ఉంటుంది, బాగుంటుంది. ఇవి తులసి అండి, రోజు బతికి దీంట్లోనే బతుకుతాం మేము. ఆక్సిజన్ ప్లాంట్లు అండి, ఎక్కువ ఏ తీసుకుంటారండి మాకు. హైబ్రిడ్ తులసి కాదండి, దేశీ తులసి అండి. మనం ఉన్న సిచ్యువేషన్లో హీట్కి కానీ దేనికని తట్టుకుని తులసి అండి. ఇది మనకి ఆయుర్వేదం కూడా బాగా పనిచేస్తుందండి. దీని ఆకులు తిన్నా కానీ బాగా పనిచేస్తుందండి ముసలోళ్ళకి కదా. కలబంద అండి, ఇది బోగన్విల్లియా అండి. ఇది ఆ కాగితం పూలు అంటారు కదా, అది బోగన్విల్లియా అండి. ఇది పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి. మ్యాక్సిమం దీంట్లో 5 కలర్స్ ఉంటాయండి. 5 కలర్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి. ఇంకా తెల్ల జిల్లేడు అమ్ముతామండి. తెల్ల జిల్లేడు ఒకటి, సైక్లెన్స్ కానీ ర్యాపిడ్ స్పాన్స్ కానీ. తెల్ల జిల్లేడు అండి, ఫ్లవర్స్ ఆకులు కూడా పూజకి వాడతారండి. పూజకి ఎక్కువ తీసుకెళ్తారు, బ్రాహ్మలు ఎక్కువ వాడతారండి. అది ఇప్పటివరకు ఫ్లవర్స్ కానీ ట్రీస్ కానీ లేదా ఇండోర్ ప్లాంట్స్ చెప్పేవండి, కానీ ఫ్రూట్స్ చెప్తామండి. ఫ్రూట్స్ కూడా మా దగ్గర అన్నీ దొరుకుతాయండి మ్యాక్సిమం. దీని ఫ్రూట్ చెట్లు అన్నీ దొరుకుతాయండి. ఇది ఇదేమో దానిమ్మ అండి, ఎప్పుడు పూత ఉంటుందండి, ఇప్పుడు కాయలు కాస్తాయి. తొట్టులో కాసి దానిమ్మ అండి ఇది. ఇంకా మన దగ్గర కోకోనట్ కానీ లేదంటే జామ కానీ మ్యాక్సిమం అన్నీ ఉంటాయండి. ఇది పనస చెట్టు అండి, అంట్లండి, గ్రాఫ్టింగ్ అండి. ఇదంతానే 2-3 ఇయర్స్లో కాపు కాస్తుందండి. ఇది చాలా బాగుంటాయండి చెట్లు. కోకోనట్ కానీ ఇంకా మనకి జామ కూడా ఉన్నాయండి. జామ కూడా కాయలతో ఉంటాయండి ఎప్పుడూనే. హైబ్రిడ్ జామ అండి. ఇది చిన్న జామ ఉంటే పెద్ద జామ ఉంటాయండి, కాయలు ఉంటాయండి. ఇప్పుడు దీనికి చాలా బాగా కాస్తాయండి కాయలు. సపోటా ఉందండి, సపోటా కూడా గ్రాఫ్టింగ్ అండి, ఎప్పుడు కాయలతో ఉంటాయండి. సపోటా చెట్లు కూడా చాలా బాగుంటాయండి. వాటర్ యాపిల్ కూడా అండి మన దగ్గర. వాటర్ యాపిల్ అండి, ఇది వాటర్ యాపిల్ అండి. రెడ్ ఉంటుందండి, వైట్ ఉంటుంది దీంట్లో. ఇది రెడ్ అండి, ఇది వైట్ అండి. ఇది కూడా కాయలు ఎక్కువ కాస్తాయి. తొట్టులో కాసి కాయలండి, అన్ని గ్రాఫ్టింగ్ అండి. ఇంకా మన దగ్గర జీడి మామిడి కూడా ఉందండి. ఇదేమో జీడి మామిడి అండి, మన జీడిపప్పు ఉంటుంది కదండి, కాయలు కాస్తుంది ఆ కాయల చెట్టు అండి. ఇది లెమన్ గ్రాస్ అండి. ఇది కూడా ఎక్కువ కరోనా సేల్ అవుతుందండి బాగానే. టీలో కూడా వేసుకుంటారు, ప్లస్ లెమన్ టీలో వాడతారు. ప్లస్ దోమలు కూడా 60% 40% తగ్గుతాయండి దీనికి. ఇంకా ఇది జామ అండి. ఇది జామలో చిన్న బ్యాగ్ అండి, తైవాన్ జామ అంటారు దీన్ని. చిన్న చెట్లకే క్రాప్ కాస్తుందండి. దీని పేరు తైవాన్ జామ అండి. లోపల పింక్ కలర్ ఉంటుందండి. పింక్ జామ అండి. ఇది రెడ్ కలర్ కాయలు కాస్తే ఆకులు కూడా రెడ్ కలర్ ఉంటాయండి. తొట్టులో కాస్తాయండి, బాన్సీ మొక్కల టైప్ అండి. ఇంకా ఇది మన దేశీయ జామ అండి. ఇది పెద్ద చెట్లు అవి కాయలు కాస్తుందండి. ఇది మనకి వాక చెట్లు అండి. వాకాయలు ఉంటాయి కదా, పాలు వస్తాయి దాంట్లోంచి. పప్పులో వాడుకుంటారు వాక చెట్లు అండి ఇవి. ఇంకా మన దగ్గర ఇంకా క్రాటన్స్ కానీ లేదంటే బయట ల్యాండ్స్కేప్లో వాడి కానీ రెవెన్యూ రకాలు కానీ మ్యాక్సిమం అన్ని చెట్లు దొరుకుతాయండి మన దగ్గర. ఇప్పుడు ఎక్కువ వాడేది చెట్టు ఇదే అండి, కోనకర్పస్. కేసీఆర్ గారు కూడా ఇవే వాడమని చెప్తున్నారు మనల్ని. వాటర్ తక్కువ తీసుకుంటుంది, చెట్టు బుష్ అవుతుంది, చాలా బాగుంటుంది. చెట్టు నీడ కూడా ఇస్తాయి మనకి ఇవి. దీంట్లో చిన్న బ్యాగ్ ఉంటాయి, పెద్ద బ్యాగ్ ఉంటాయండి. ఇవి కూడా రోడ్ సైడ్ వేసి చెట్లు అండి, బొగడ అంటారు దీని పేరు. రోడ్ సైడ్ ఎక్కువ వాడతారండి వీటిని. బుష్ అవుతాయండి, నీడ కూడా ఇస్తాయి మనకి. ఎక్కువ తొందరగా పెరిగితే వాటర్ తక్కువ తీసుకుంటాయి ఇవి. వేప చెట్లు కూడా మన దగ్గర ఉంటాయండి. రావి కానీ వేప కానీ మర్రి కానీ అన్ని చెట్లు మా దగ్గర దొరుకుతాయండి. లేకపోయినా కానీ తెప్పిస్తామండి. మన దగ్గర కోకోపిట్, వర్మీ కంపోస్ట్, జిప్సం పౌడర్ అన్నీ దొరుకుతాయండి. ఇది వర్మీ కంపోస్ట్, ఇది 5 kg బ్యాగ్. మన దగ్గర 30 kg బ్యాగ్స్ ఉన్నాయి, 5 kg బ్యాగ్స్ ఉన్నాయి, కిలో బ్యాగ్స్ ఉన్నాయి. కిలో బ్యాగ్స్ కూడా చూపిస్తాను. కిలో బ్యాగ్స్ అండి. 1-2 చెట్లు ఉన్న వాళ్ళైతే కిలో బ్యాగ్ తీసుకెళ్తారు. 10 చెట్లు ఉన్న వాళ్ళైతే 5 kg బ్యాగ్ తీసుకెళ్తారు. అదే ల్యాండ్స్కేపింగ్లు కట్టయితే 30 kg బ్యాగ్ వస్తాం. దీంట్లో కోకోపిట్ ఉంటుంది, వర్మీ కంపోస్ట్ ఉంటుంది, మ్యాక్సిమం అన్నీ ఉంటాయి. DAP కూడా కలిపి జల్లించి వస్తుంది, గుంటూరు నుంచి వస్తుంది మాకు. ఇదే బాగా వాడతారండి మా దగ్గర. ఇది ఫేమస్ అండి మా దగ్గర. కడియంలో ఓన్ నర్సీలు ఉన్నాయండి. మీకు ప్లాంట్స్ కొనుక్కుందామని మేము ఇక్కడ తయారు చేసింది ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతాం. మ్యాక్సిమం చుట్టుపక్కల నర్సీలో మా దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు తక్కువే ఉంటుంది చెట్లు. ఒకసారి విజిట్ చేసి చూడండి. విజిట్ చేసి చూసాక మీరు నచ్చితే ఇక్కడ తీసుకుంటారు. కానీ మేము 9 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నామండి. 9 సంవత్సరాలు బట్టి కూడా అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతామండి. అన్ని హోల్సేల్ రేట్లు రీజనబుల్గా ఉంటాయండి మా దగ్గర. ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి సరే.
మా లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి సాగర్ నుంచి వచ్చే రోడ్ ఉంటుంది. సాగర్ నుంచి శంషాబాద్ రోడ్లో 1/2 కిలోమీటర్లో అలెక్కే టవర్ దగ్గర మన నర్సరీ ఉంటుంది. అక్కడ నుంచి తీసుకొచ్చి ఏ ప్లాన్స్ కావాల్సిన మా దగ్గర ఉంటాయి.